హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి మేము పైన చూస్తుంటే కనిపించట్లేదా, మధుర జంక్షన్లో అవుతున్నాం. మధుర మీనాక్షి వారి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. కొంచెం నైట్ అయితే అక్కడ నుండి తంజావూరు నుంచి అయితే మేమైతే నైట్ 2:30-3 ప్రాంతంలో అయితే మేము మధురకి అయితే రీచ్ అయిపోయి పడుకొని ఇందాకే ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గెట్ ద స్టార్ట్. టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఆటో కోసం చూస్తున్నాం. టెంపుల్కి వెళ్దామంటే దొరకట్లే ఆటోలు. బయట వాళ్ళేమో ఆటో ఎందుకు నడుచుకుంటూ వెళ్ళాలంటారు. మాకేమో మళ్ళీ ట్రైన్ ఉంది 9 o'clockకి కన్యాకుమారికి. సో అదే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక ఆటో మాట్లాడుకొని మేమైతే ఇక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. కిరణ్ గారు అయితే చాలా ఏదో ఆలోచన పడిపోయారు. కిరణ్ గారు చెప్పండి. మొత్తానికి మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే చూడండి గోపురం ఎలా ఉందో. ఇది వెనక వైపు, ఐ మీన్ వెస్ట్ సైడ్ భాగం ఇది. సో వెస్ట్ సైడ్ నుంచి అయితే మేమైతే అలో అయ్యాము, ఈస్ట్ సైడ్ అయితే కాదు. మేమైతే దర్శనానికి లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ ఏంటంటే మొబైల్స్ ఏం యాక్సెసరీస్ అయితే అలో లేదు. సో మేమైతే వెళ్ళాము. అక్కడ కోనేరు ఉంది, అక్కడ ఏనుగు ఉంది, అక్కడ కెరడర్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఫ్రెండ్స్ ఇందాకే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మధుర మీనాక్షి అమ్మవారి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 6:25 అట్లా కంప్లీట్ అయిపోయింది మా దర్శనం. అక్కడే కూర్చోన్నాము. అప్పుడే మాకు హారతి టైం అయ్యేసరికి అర్చన చేస్తున్నారు. ఆ హారతిని అది పొందుతుంటే ఒకలాంటి ఫీలింగ్, అది ఆ అనుభూతి అనేది మనం ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత డబ్బులు పెట్టినా అది అనుభూతి మాత్రం పొందలేము. అసలు అది ఎంత అనుభూతి అంటే అసలు చాలా బాగా అనిపించింది. అసలు దాని ఆ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా బాగున్నది. అదే లోపడంతా అసలు మీరు చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా ఫేస్లన్నీ చూడవచ్చు మీరు. దర్శనం ఎలా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది. ఐటమ్ స్పెషల్ ఐటమ్ పొంగల్ అంట, టేస్ట్ చేద్దామని ఐటము డిఫరెంట్ టేస్ట్, ఎప్పుడు తినలేదు కదా మనం. పొంగల్ బాగుంది. అది సేమ్ కిచడీ లాగా ఉంది కానీ సేమ్ బాగుంది. ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తున్నాం. ఇక పొంగల్ అయిపోయింది, పూరి, ప్లేన్ దోశ, మసాలా దోశ వస్తుంది. ఇక మసాలా దోశ, పొంగల్ అయితే బాగుంది, నచ్చింది నాకు. మా కిరణ్ గారు అయితే చూడండి ఎస్కలేటర్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయింది కానీ ఇంకా రాలే. ఇప్పుడు ఎక్కడికో చెప్పండి కిరణ్ గారు. కన్యాకుమారికి వెళ్తున్నాం. మదురై టు కన్యాకుమారి. కానీ ఫుడ్ మాత్రం ఎక్కడ దాకా ట్రై చేస్తున్నాం. ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ నో. మేమైతే మదురైలో దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్లో వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కన్యాకుమారికి అయితే ట్రైన్ ఎక్కేసి, ఇది వచ్చేసరికి తామిరాబరణి రివర్ అంట. ఇది చూడండి. ఇక్కడ నుంచి అయితే మీకు వెస్ట్రన్ ఘాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇది మొత్తం అయితే క్లిప్స్ అన్ని వెస్ట్రన్ ఘాట్స్ చూడండి. ఆ లొకేషన్ బట్టి నేను పెట్టాను, చాలా బాగుందని చెప్పి అలానే కంటిన్యూ చేసేసాను. నేను వెస్ట్రన్ ఘాట్స్ గురించి చదివాను, బట్ చూస్తానో లేదో నాకైతే తెలియదు. బట్ ఏంటంటే చూస్తానో లేదో నాకు అనుకోలేదు నా జీవితంలో కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వెస్ట్రన్ ఘాట్స్ అయితే చూశాను. చాలా బాగుంది అక్కడ లొకేషన్ మాత్రం. అక్కడ కొబ్బరి తోటలు అవన్నీ, ఆ ఆకాశాన్ని తాకే వెస్ట్రన్ ఘాట్స్, ఆ కొండలు ఆకాశం తాకేలా కనిపిస్తున్నాయి అక్కడ చూస్తుంటే మీకు. ఆ కొండలు మాత్రం ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి కదా చూడండి. ఆ సీనరీ ఎంత బాగుందో అసలు చూడ్డానికే. మేమైతే ఇప్పటికైతే కన్యాకుమారి దగ్గరున్న స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. చూడండి స్టేషన్ నుంచి బయటికి రాగానే వ్యూ అసలు ఎంత బాగుందో చూడండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాం. 45 minutes అవుతుంది. బట్ ఏంటంటే నా వీడియో తీయడానికి అయితే డేటా అంతా స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది. సో బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తే అక్కడ అతను పెన్ డ్రైవ్లకి అయితే అన్ని కాపీ చేస్తున్నాడు ల్యాప్టాప్ని. మేమైతే నాగర్కోయిల్ జంక్షన్ కాడికి అయితే రైల్వే స్టేషన్ దిగాను. అక్కడ నుంచి అయితే నాగర్కోయిల్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి నాగర్కోయిల్ బస్ స్టాండ్ ఇదంతా. ఇక్కడ నుంచి అయితే కన్యాకుమారి ఆల్మోస్ట్ 25 kilometers అయితే ఉంది.
సో ఇక్కడ నుంచి అయితే కన్యాకుమారి అయితే బస్సులో అయితే వెళ్తున్నాము చూడండి. మేము నాగర్కోయిల్ బస్ స్టాండ్ నుంచి మేమైతే ఇప్పుడు కన్యాకుమారి బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఏసీ బస్సు చూడండి ఇవ్వండి. మళ్ళీ 35 రూపాయలు మాత్రమే. మీరు నమ్ముతారా 35 రూపాయలు అంటే? నమ్మాలి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో కదా. నో ఫుడ్, నో క్లాత్, ఓన్లీ ట్రావెలింగ్. బస్సులోంచి చూడండి సీనరీస్ ఎంత బాగుందో అసలు. అక్కడ పక్కన కాలువ వెళ్తుంది, కాలువ పక్కన కొబ్బరి చెట్లు, చాలా బాగుంది అసలు చూడడానికి. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏంటంటే మా సిచ్యువేషను యాక్చువల్గా మదురై నుంచి కన్యాకుమారికి వచ్చినాము. కన్యాకుమారి నుంచి రామేశ్వరానికి ఎప్పుడైనా బస్సెస్ ఉంటాయా అన్నారు చాలామంది. మీ బ్రదర్ కూడా అన్నాడు ఆల్రెడీ, కిరణ్ గారు కూడా వచ్చిందంట. లాస్ట్కి మేము ఎక్కిన ఏసీ బస్సు ఏమో అడిగినాం కండక్టర్కి డౌట్తోని. అడిగితే ఇదే బస్సు లాస్ట్ 4:50కి స్టార్ట్ అవుతుంది రామేశ్వరానికి అన్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక దీన పరిస్థితిలో అయిపోయినా. రాకేష్ కూడా చూడు, ఆయన దీన పరిస్థితిలో. బయటనేమో సీనరీస్ ఏమో విపరీతంగా అసలు ఎంత బాగుందంటే సీనరీస్. బట్ ఏంటంటే ఏసీ బస్సు కదా, ఇట్లా డాట్స్ వచ్చి క్యాప్చర్ చేయలేకపోతున్నా. ఒకటేమో బాధ రకం, ఇంకోటి సంతోష రకం. ఏదైనా సరే రెండుకి వచ్చేది మనిషికే కదా. ఫ్రెండ్స్ ఇప్పుడే కన్యాకుమారి బస్ స్టాండ్లో దిగిపోయినాము. దిగేసి ఇగో వెళ్తున్నాం. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక మావాడైతే అన్ని సముద్రం మా ముందే కనిపిస్తుందిలే కానీ చూడాలి. కన్యాకుమారి బస్ స్టాండ్ ఆపోజిట్ నుంచి చూడండి సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో. బ్లూ కలర్లో చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇందాకే మేమైతే బస్ స్టాండ్లో బస్సు దిగినాము. ఇక చూస్తుంటే మేము అక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా సముద్రము. ఇక్కడ మేము టీ తాగుతున్నాము. 2 సముద్రాలు ఉన్నాయి, బట్ ఏ సముద్రం తెలియదు. అక్కడికి వెళ్ళాక చూస్తాము. ఇప్పుడైతే మేము టీ తాగుతున్నాం, అక్కడికి వెళ్తున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు కన్యాకుమారి రోడ్డు మీదే నడుస్తున్నాము. అసలు వెదర్ చూస్తుంటే ఏదో చల్లగా వస్తున్నారు గాలి. ఆ తేమతో కూడిన పక్కనే ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే సముద్రం ఉంది. ఇందాక మేము టీ తాగేటప్పుడు చూపించా కదా, అక్కడే అనమాట. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి విక్టోరియా అయింది, విక్టోరియా ఐలాండ్ కంట, అక్కడికైతే వెళ్తున్నాము. సో అది 6 వరకు క్లోజ్ అంట. ఇప్పుడు టైం చూస్తే 5 అవుతుంది. ఫాస్ట్గా పోతున్నాం. చర్చి ఇక్కడ ఉన్న కన్యాకుమారిలో ఉన్న చర్చి అండి ఇది. చూస్తే మీకు చర్చి రోడ్ చూడండి. ఇదిగోండి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూలు, గర్ల్స్ హాస్టల్ ఇదంతా. వెదరు చాలా బాగుంది. ఇది వచ్చేసరికి చూడండి హాలిడే హోమ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ కన్యాకుమారి. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండదుంటే మీకు ఇక్కడ మీకు రూమ్ ఇస్తారంట, చూసుకోండి. ఇది వచ్చేసరికి లైట్ హౌస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే కదా మేము చూసింది లైట్ హౌస్ ఎక్కుదామని చెప్పి ఇగో ఇక్కడ తీసుకున్నాం లైట్ హౌస్. ఇగో లైట్ హౌస్ పైకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఇన్ తెలుగు యూట్యూబర్. మీకు లైట్ హౌస్ ఎలా ఉంటుందో, దాని నుంచి చూసే వ్యూ ఎలా ఉంటుందో మేము చూపిస్తబోతున్నాం. ఫస్ట్ టైం ఇన్ తెలుగు యూట్యూబర్. ఇదిగోండి ఇక పైకి వెళ్తున్నాం. లైట్ హౌస్ పైకి వెళ్తున్నాం. మీరు ఇంతవరకు డైరెక్ట్గా చూడకపోవచ్చు. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా నేను కూడా షాక్ అవుతానేమో, ఎలా ఉంటుందో ఏమో. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా. లైట్ హౌస్ అయితే పైకి వెళ్తున్నాం. ఇన్ కన్యాకుమారి. ఇదిగో చూడండి సముద్రం చూడండి. ఇదిగోండి దగ్గర చూడండి బ్రో. ఇట్స్ అమేజింగ్ బ్రో. ఆయన తిరువళ్ళు అని చెప్పేసి స్టాచ్యూ అనమాట. లైట్ హౌస్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. మేమైతే కన్యాకుమారిలో ఉన్న లైట్ హౌస్ అయితే ఎక్కాము. సో లైట్ హౌస్ పై నుంచి ఉన్న వ్యూ చూడండి కిందికి ఎలా ఉందో. ఆ సముద్ర కెరటాలు, అక్కడ ఉన్న వివేకానంద ఐలాండ్ పైనుంచి కిందికి చూస్తుంటే చాలా గ్రీనరీగా, చాలా అసలు అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, అంతా సముద్రం చుట్టూ ఉన్న ప్లేసెస్ కానీ, అంటే విజిటింగ్కి చాలా బాగుంది అక్కడ. మళ్ళీ మేము వెళ్ళింది సాయంకాలం 5 అట్లా అవుతుంది. సో ఆ సాయంత్రానికి ఆ గాలి చప్పట్లు, అలానే ఆ అలల కెరటాలు చూడడానికి చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే చూడండి ఎలా ఉందో. లైట్ హౌస్ మీద మొదటిసారి మనమైతే ఇక చూడబోతున్నాం. ఇక్కడ చూడండి లైట్ హౌస్ కాడ ఇక చూడండి వ్యూ అయితే ఎంత బాగుందంటే తగ్గేదేలే.
అసలు పైనుంచి గాలి చూడండి బా. మీరు చూడండి అక్కడ సముద్రం పక్కనే కొబ్బరి చెట్లతోని గ్రీనరీగా ఎంత బాగుందో అక్కడ. అసలు చూస్తుంటే చాలా బాగుంది కదా అక్కడ. అసలు నాకు అక్కడే ఉండాలనిపించింది, ఎంత బాగుంది అంతా అక్కడ. చూడండి లైట్ హౌస్ పైన ఉన్నాను నేను. సముద్రం చూడండి, అది వివేకానంద ఐలాండ్. అది అక్కడ ఉందా? ఇప్పుడు మీరు చూస్తున్నది అదేనండి వివేకానంద ఐలాండ్, వివేకానంద రాక్ మెమోరియల్ అంటారు దాన్ని. అసలు మేము లైట్ హౌస్ అయితే ఎక్కాం, పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అది చూపించట్లేదురా బాబు అనుకోవచ్చు. చూడండి ఏగో ఫ్యాన్ తిరుగుతుంది, అది అక్కడికైతే అలో లేదు మనకు. అది చూడడానికే చాలా ఇబ్బందిగా అయితే చూసాం, ఎందుకంటే అది చూస్తే కింద పడేలాగుంది. మేము చివరి నుంచి అయితే క్లిప్ చేసాం, అది మాత్రం మిస్ కాకండి మీరు. లైట్ హౌస్ నుంచి కిందికి ఇది సముద్రం చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసరికి లైట్ హౌస్ యొక్క డీటెయిల్స్, ఇది పూర్తి డీటెయిల్స్ ఇదంతా. ఇక పైనుంచి కిందికి సముద్రం దగ్గరికి వెళ్తున్నాము. బోటింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము, మరి టైం అయిపోయిందంట, చూడాలి, చెక్ చేయాలి. మేము సముద్రం దగ్గరికి డెడ్ ఎండ్ కి రీచ్ అయ్యేసరికి మాకు 4:30 అయితే అయింది. సో అక్కడ ఏంటంటే వివేకానంద ఐలాండ్కి వెళ్ళడానికి అయితే 4 o'clock అయితే లాస్ట్ అంట. మాకు బయటనేమో 5 వరకు అని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి 4కి లాస్ట్. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మాకైతే అలోలు అయితే చేయలేదు. ఆ పక్కనే ఉన్న బోట్స్ కాడికి అయితే రిక్వెస్ట్ చేసే అమౌంట్ అని చైనా లోనికి వెళ్దామని ట్రై చేసాము. బట్ ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ బీచ్ కాడికి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే వివేకానంద ఐలాండ్ ఉంది కదా, అక్కడ ఎంట్రీ కావాలంటే మేము 4:30కి అలా వచ్చాము. 4కే క్లోజ్ అంట అది. మాకేమో అక్కడ 5 అని చెప్పారు. సో 4:30కి వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. సో అదొకటి చూడలేకపోతున్నాము, అది బోట్లు ఎక్కలేకపోతున్నాము, ఎందుకంటే అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8కి అంటున్నది. 8 లోపు మేము అక్కడ షెడ్యూల్ ఏంటంటే రామేశ్వరంకి వెళ్ళాలి. సో అది ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మాకు ఆలోచనలో. ఇందాకే మేము అక్కడ అల్లు అర్జున్ మూవీ తీసిన ఆర్య సినిమాది అక్కడ మనది పట్టిలు పడిపోయింది కదా హీరోయిన్ది, ఆ సీన్కి వచ్చే ఆ ప్లాట్ఫామ్ అయితే మేము అక్కడ చూడడం జరిగింది ఇందాకే. అక్కడ నుండి మేము ఆ ఐలాండ్ పక్క నుంచి ఒక వే అయితే ఉంది, సముద్రం మధ్యలోకి వెళ్తుంది, అటుపక్క ఇటుపక్క మధ్య సందులోకి అయితే వెళ్తుంది. అది చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇటొక సముద్రం ఇటొక సముద్రం, ఇగో మధ్యలో ఇలా ఒక వే లాగా పెట్టిరు. ఇగో ఇటొకట్లు, చూడండి సముద్రం ఎలా పొంగుతుందో. అది వచ్చేసరికి ఇప్పుడు మీకు కనిపిస్తుందా, అదే వివేకానంద ఐలాండ్. సో అది అక్కడ టైం అయితే అయిపోయిందంట. సో అదొకటి. ఇక్కడ చూడండి ఆ కన్యాకుమారి వ్యూ ఎలా ఉందో. సన్సెట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెంలో. ఇక్కడికి వచ్చేసరికి చర్చు, కన్యాకుమారి చర్చ్ ఫేమస్. ఇదిగో చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో సముద్రంలో. ఆ గాలి మాత్రం భలే వస్తుంది, అసలు మీకు వీడియోలో అనిపించవచ్చు ఆ ఎయిర్ అనేది. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి సముద్రం మాత్రం ఉప్పొంగుతుంది వాటర్తోని. ఆ వచ్చే బోట్లోనే యాక్చువల్గా అక్కడ తీసుకెళ్ళాలి. బట్ ఏంటంటే ఆ టైం అయిపోయిందంట. ఓన్లీ అక్కడ ఉన్న పీపుల్స్కి మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో అలా చూడండి, ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద ఇండియా ఇన్ కన్యాకుమారి కదా. సో అది చూడడానికి అయితే వచ్చాము. బట్ ఒక డిసప్పాయింటెడ్ ఉంది, దాన్ని చూడలేకపోతున్నారు. అంటే ఇందాకే కదా సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం మన మోడీ గారు అక్కడ ధ్యానం చేశారు కదా. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చాను, బట్ దొరకలేదు. సో ఇక్కడ రాకేష్ కూర్చున్నాడు కదా, ఇదే డెడ్ ఎండ్. ఇక్కడ మనం వచ్చిన వాక్వేలో ఇదే లాస్ట్ ఎండ్ పాయింట్. సో అటు చూస్తే సముద్రం, ఇటు చూస్తే సముద్రం, అటు చూస్తే సముద్రం, మొత్తం 3 దిక్కుల సముద్రం అయితే ఉంది. మధ్యలో అయితే ఒక దారి ఉంది, ఆ దారికే లాస్ట్ అది. కన్యాకుమారిలో ఇదే లాస్ట్ పాయింట్. ఇక చూడండి, ఇంతకుముందు నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ నడుచుకుంటూ వచ్చిన దాంట్లో చూసిన గాలి ఎట్లా వస్తుందో, ఆ వీడియో ఎట్లా వస్తుందో ఎడిటింగ్ నాది.
అక్కడ వివేకానంద ఐలాండ్కి అయితే నేనైతే టైం ల్యాప్సెస్ పెట్టాను. సో వేవ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అక్కడ పైన ఆకాశం కూడా చూడండి మేఘాలు ఎలా తిరుగుతున్నాయో. వాళ్ళు మాకు ఎంట్రీ ఇవ్వకపోయినా కానీ మేము అక్కడికి వెళ్ళి అట్లా చూసేది వచ్చినాము. ఒకటైతే అలో కాలే అని చెప్పే బాధ, అంతే. అలో కాలేదని చెప్పే బాధ అంటున్నా. ఇక చూడండి స్ట్రీట్ ఎలా. ఇది వచ్చేసరికి కన్యాకుమారి లాస్ట్ పాయింట్లో ఉన్న వివేకానంద ఐలాండ్కి వెళ్ళే దారిలో టికెట్స్ ఇచ్చే కాడ ఇదంతా స్ట్రీట్. చూడండి స్ట్రీట్ ఎలా ఉందో. ఎక్కడికి బ్రో పోయేది? సంగమం త్రివేణి సంగమం ఎక్కడ ఉంది అది? వాటర్ పట్టుకుని వస్తాము. పుణ్యం ఉంటుంది. అది వాటరేనా? అవును కరెక్టే కదా, వాటర్ అంట. మరి మనకు బాటిల్ వేసుకున్నా ఇక్కడ. అయినా అది కాదు కదా, దాన్ని ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళట్లేగా, కనిపిస్తలేరా ఎవరు పట్టుకెళ్ళట్లే కదా అంటున్నా. ఇది టెంపుల్, అది ఇది కాదు. అదే అంటానా, అందుకోసం. సో అది టెంపుల్ ఇటే అనుకుంటా. మేమైతే త్రివేణి సంగమం కాడికి వెళ్తున్నాము. త్రివేణి సంగమం అంటే 3 సముద్రాల కలయిక లేదా 3 నదుల కలయిక కదా. సో ఇక్కడికి వచ్చేసరికి అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, బే ఆఫ్ బెంగాల్ అయితే 3 కలిసి అయితే ఉంటాయి ఇక్కడ. సో ఆ ప్లేస్ని అయితే చూద్దాము రండి వెళ్ళి. మనం ఇందాక అక్కడ ఉన్నాం, ఇప్పుడు ఇట్లా. ఇప్పుడైతే మనం త్రివేణి సంగమం కాడికి వెళ్తున్నాం. అందరూ అడుగుతాను కానీ ఈ బ్రోకి అన్ని తప్పు ఆన్సర్లే చెప్తాను. ఏంటంటే తమిళ అంటాను, తెలుగులో చెప్తానేమో మంచిగా చెప్తున్నారు, ఈ తమిళని చెప్తానే సరిగ్గా పట్టించుకోవట్లేదు. అక్కడ మనం వెళ్ళండి, మన అదే చూడండి అసలు ఎంత బాగుందో అసలు. ఇక చూడండి, ఇదిగోండి వేవ్స్ ఎంత బాగా వస్తుందో. రాకేష్ చూడు ఎట్లున్నాడు, చిలక జ్యోతిష్యం చెప్పుకుంటారా. అక్కడికి వెళ్ళేసి వద్దాం ఫ్రెండ్స్. త్రివేణి సంగం కాడికి వచ్చినాం. కనిపిస్తుంది అంట ఇక్కడ, బ్లాక్ వైట్ వాటర్తో కనిపిస్తుంది అంట ఇక్కడ, చెప్తుండు. ఇవ్వండి టైం చూస్తుంటే ఎంత అవుతుంది బ్రో? టైము 6:20 అవుతుంది. ఇదిగోండి, ఏంది శ్రీ కంచి కామకోటి పీఠం అంట, కంచీపురం నుంచి వచ్చింది. లెఫ్ట్ సైడ్ లో ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడే ఆర్య మూవీలో పట్టిల కోసం హీరోయిన్ పట్టిలు పడితే కిందకి దూకుతాడు కదా, అదే ప్లేస్ అది. ఫ్రెండ్స్ మనమైతే కన్యాకుమారిలో లాస్ట్ పాయింట్ కాడ ఉన్నాము. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు అక్కడ రెడ్ కలర్లో జెండా ఉంది కదా, సో అది వచ్చేసరికి అయితే ఏమో ఇండియా ఈజ్ ద లాస్ట్ పాయింట్. అది లాస్ట్ పాయింట్లో కన్యాకుమారి ఎలా ఉంటుందో ఆ జెండా అనేది లాస్ట్ పాయింట్. ఇప్పుడు చూస్తుంటే అంటే మీరు ఇప్పుడు మనకు కన్యాకుమారిలో ఏంటంటే స్పెషల్ త్రివేణి సంగమం ఈజ్ ద స్పెషల్. ఎందుకంటే అరేబియన్ సీ, హిందూ మహాసముద్రము, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం ఫేమస్ కాబట్టి. సో అది ఎక్కడెక్కడ ఉందో చెప్తాను. ఇగో ఇదంతా నీరు అంతా పారేదంతా అరేబియన్ సముద్రం ఇదంతా. సో ఇటు వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసరికి అంతా బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఈ కొండ వెనకాల ఉండేది మాత్రం హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఇగో ఈ 3 కలయిక వచ్చే వాటర్ ఇగో చూడండి. ఇగో ఇక్కడ ఇది వచ్చేసరికి త్రివేణి సంగమం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇండియా ఓషన్, మన కన్యాకుమారి, మన త్రివేణి సంగమం వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ పాయింట్ ఇగో చూడండి ఫ్రెండ్స్. ఇగో అది వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్. ఇగో ఈ కొండ వెనుకనేమో హిందూ మహాసముద్రము, ఇదేమో అరేబియన్ సముద్రం. ఇది వచ్చేసరికి త్రివేణి సంగమం. చూసారా ఫ్రెండ్స్? కన్యాకుమారిలో మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అయితే కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్తాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు సాయంకాలం నాడు అసలు ఎంత బాగుందో.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక వచ్చేసరికి త్రివేణి సంగమం. మీకోసం కూడా పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళని ఎట్లా ఆడలు ఎట్లా వస్తుంది చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా. అది మనలు కాదు, ఆటలు వేవ్స్. మీకు కూడా చేస్తున్నాను. దీని అవతల పోతే శ్రీలంక ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వస్తున్నాయి ఫ్రెండ్స్. అవ్వదు ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ టైం చూడండి వేవ్స్ ఎలా వస్తున్నాయో, ఆ వేవ్స్ను పైన ఆకాశంలో మేఘాలు ఎలా వెళ్తున్నాయో. ఇక్కడే త్రివేణి సంగమాన్ని ఆనుకొని సముద్రానికి ఆనుకొని ఒక స్ట్రీట్ అయితే ఉంది. సో అక్కడ తినడానికైనా షాపింగ్కైనా చాలా బాగుంది. అక్కడ నైట్ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో అక్కడ అంతా. ఇక్కడ వచ్చేసరికి కన్యాకుమారి యొక్క స్పెషల్ చాట్ అంట ఇది. సో అదే ప్రిపేర్ చేపిస్తున్నాం తిందామని. వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ అంట చాట్. సో టేస్ట్ చేస్తున్నాం. బాగుంది. ఈ హోటల్ వచ్చేసరికి మేమైతే డిన్నర్ అయితే చేసాము. ఇందాకే అక్కడ నుంచి మన కన్యాకుమారి బార్డర్ నుంచి కొంచెం ముందరికి రాగానే బస్ స్టాండ్లో అక్కడ పంజాబీ ఒక హోటల్, అక్కడ రోటీస్ను, బటర్ నాన్ను, దాలు, బటర్ మసాలా తిన్నాం. బాగానే ఉంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తాం. అంటే మేము టిఫిన్ అక్కడ లంచ్ చేసేసి డిన్నర్ చేసేసి ఇప్పుడు బస్ ఎక్కేసి ఇక మేము నాగర్కోయిల్ జంక్షన్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మధురై టు రామేశ్వరం. మన గురువు గారు ఏదో చెప్తారంట. It was a great journey with you guys. Signing off today. We'll meet in Hyderabad టుమారో. and heading towards. మీరు ఏం ఫీల్ కాకండి, ఆయన 2 పెగ్గులు వేసిండు అందుకోసం మాట్లాడుతున్నాడు. చూసిండు ఆడ ఆగుతలేదు. ఎప్పుడు పోయి బాడీ మసాజ్ చెప్పించుకుంటా ఉండదు. Relax around the room. And it was a pleasant visiting towards temples. And sudden surprises which was not happened in my life. ఓకే, And see you in Hyderabad. టాటా, బై బై, సీ యూ. Bye guys. ఇది వచ్చేసరికి నాగర్కోయిల్ యొక్క జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి మీరు. హాయ్ గాయస్, మళ్ళా మన హీరో వచ్చేసిండు. ఈ రోజు రాకపోతే ఎట్లా? నన్ను మళ్ళీ మాయ చేశారు. మమ్మల్ని వేరు చేసి మన గురువు గారికి పోతుంటే మనం ఎట్లా పంపిస్తాం చెప్పండి? నేను అది కూడా మన తెలుగు వారు. అనంత పద్మనాభస్వామికి టికెట్ అని బుక్ చేస్తున్నాను బ్రో. నన్ను క్యాన్సిల్ చేయించి మళ్ళీ రిటర్న్. ఓకే, ఇప్పుడు మేమైతే థ్యాంక్ యూ ఫ్రెండ్. నాగర్కోయిల్ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ నుండి మధురై వెళ్తున్నాం. ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ఈ రోజు అయితే మేము మధురైను కన్యాకుమారి అయితే ఎక్స్ప్లోర్ చేసామని మేమైతే అనుకుంటున్నాము. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.